ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ కూడా డోనార్ స్పర్మ్ ఎప్పుడు అవసరం పడుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైనా జెనెటిక్ కండిషన్స్ ఉన్నప్పుడు హస్బెండ్ యొక్క స్పర్మ్ కౌంట్ 0 ఉండి ఏ స్పర్మ్ ఇన్వేసివ్ టెక్నిక్ చేసినా కూడా సెల్ఫ్ స్పర్మ్ అనేది రిట్రీవ్ చేయడం అనేది ఇబ్బంది అవుతుందో అలాంటి సిచ్యువేషన్స్లో డోనార్ స్పర్మ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఎగ్ రిలీజ్ అవ్వడం కరెక్ట్గా అవుతుంటుంది, ట్యూబల్ బ్లాకేజ్ ఏమీ ఉండదు, ట్యూబ్స్ ఓపెన్ ఉంటాయి, స్పర్మ్ పారామీటర్స్ అన్నీ కూడా నార్మల్ ఉంటాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలవకుండా ఉంటుంది. అండ్ అలాంటి వాళ్ళల్లో మంచి స్పర్మ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ యూస్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేనప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా డోనార్ స్పర్మ్ అనేది సజెస్ట్ చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే గర్భం నిలిచి కూడా గర్భస్రావం రిపీటెడ్గా అవుతున్నప్పుడు దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి స్పర్మ్ డిఎఫ్ఐ ఎక్కువగా ఉండడం, అంటే స్పర్మ్ యొక్క డిఎన్ఏలో ఫ్రాగ్మెంటేషన్ బ్రేక్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఎన్ని మెజర్స్ తీసుకున్నా కూడా ఈ ప్రెగ్నెన్సీ లాస్ అనేది రిపీటెడ్గా అవుతున్నప్పుడు అలాంటి వాళ్ళలో కూడా డోనార్ స్పర్మ్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి సింగిల్ పేరెంట్, అంటే ఎవరైనా ఫీమేల్ ఎవరైనా డివోర్సీ ఉన్నారు అండ్ సింగిల్ పేరెంట్ ఉన్నారు, అలాంటి వాళ్ళల్లో కూడా డోనార్ స్పర్మ్ యూస్ చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.